ఈరోజున సమస్య ఏమైందంటే మన దేవుడు కింగు, మనం కూడా కింగ్ లాగా బతకాలని మీరు ఆరాధించాల్సింది పోయి మిమ్మల్ని మీరు ఆరాధింప చేసుకుంటున్నారు. చాలామంది వర్షిప్ లీడర్స్ ఈ మధ్య మాట్లాడుతున్నారు. యంగ్స్టర్స్ వినండి, యూట్యూబ్లో వచ్చే వర్షిప్ లీడర్స్తో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు సినిమా యాక్టర్స్ లాగా తయారై వస్తారు. ఎందుకంటే నా దేవుడు కింగు కాబట్టి నేను కూడా కింగ్ లాగా వస్తాను అని. కానీ కింగ్ అయిన దేవుడు పసులుపాకలో జన్మించాడు. మర్చిపోయావా? నీ కింగ్ అయిన దేవుడికి తలదాచుకోవడానికి స్థలం లేదు. మర్చిపోయావా? ఎక్కడ హ్యూమిలిటీ ఉండదో అక్కడ ఆరాధన ఉండదు. ఎక్కడ వినమ్రత, తగ్గింపు ఉండదో అక్కడ ఆరాధన ఉండదు. ఎక్కడ ఈగో ఎగిసి పడుతుందో అక్కడ ఆరాధన చచ్చిపోతుంది. నా అహం చస్తే తప్ప నేను నా దేవుణ్ణి ఆరాధించలేను. ఆరాధించడం అంటే చర్చిలో మాత్రమే ఆరాధించేది కాదు. ఆరాధించడం అంటే పక్కన మ్యూజిక్ ఉంటేనే ఆరాధించడం కాదు. మన జీవితం అంతా ఆరాధనగా మారాలి.